ఎలా ఎలా ఈ దొరబాబు గారి గండం దాటాలి. సమయానికి వంటవాడి నెంబర్ కూడా పనిచేసి చావట్లేదే. ఒకవేళ మినిస్టర్ దగ్గర మానేసి ఉంటాడా? ఇప్పుడు ఎలా? పొరపాటున దొరబాబు ఉన్నప్పుడు ఫోన్ పనిచేస్తే అసలు నాకు బయట పడిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఎస్, ఐడియా. యా, ఇందులో కొత్త సిమ్ వేసా, పైగా ఫ్యాన్సీ నెంబరు. ఇది స్విచ్ ఆఫ్ చేసి దీని నుంచి దీనికి ఫోన్ చేస్తా. స్విచ్ ఆఫ్ అని కలరింగ్ ఇచ్చేస్తా. చచ్చా, మళ్ళీ స్విచ్ ఆఫ్ వస్తుంది. మళ్ళీ చేస్తాను. ఏంటండి ఎవరి నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది? ఇంకెవరిది? ఆ మినిస్టర్ది, ఆయన పిఏది. అదేంటి సడన్ గా ఇప్పుడు ఎలా? దొరబాబు ఫ్రెష్ అవుతున్నాడు. ఇప్పుడు బయటకు వచ్చి అడిగితే ఏం చెప్పాలి? ఏముంది, నెట్వర్క్ ప్రాబ్లం, స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పేయండి. అలా చేయటం మా ఇంటా వంట లేదు. అలా చీట్ చేయలేను. ఏది నా మొహం చూసి చెప్పండి. నీ మొహం చూస్తే అలా కూడా చెప్పలేను. ఫైనల్ గా ఇంకోసారి ట్రై చేస్తా. మళ్ళీ స్విచ్ ఆఫ్. పోన్లేండి మోహన్ గారు, మా దొరబాబుతో నేను మాట్లాడతాను. రేయ్, నువ్వు అక్కడే ఉండరా. ఈ రోజుతో భూమి మీద నీకు నూకలు చల్లిపోయాయి. దేవుడి మీద నమ్మకం ఉంటే మొక్కుకో, బతికిపోవాలని. ఏమైంది దొరబాబు? ఒక లఫుడ్ గాడ్లే, వదిలేయండి. విషయం తెలియకపోతే మళ్ళీ నా ఈగో హర్ట్ అవుతుంది. ఏం లేదు మోహన్ గారు, మీలాగే మినిస్టర్ దగ్గరికి వెళదామని ఒకడు కాల్ చేశాడు. ఇప్పుడు ఆ పనికి మాలిన విధవా మినిస్టర్ ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్తున్నాడు. ఏమనాలి వాడిని? ఏం చేయాలి వాడిని? మీరే చెప్పండి. యాసిడ్ పోసి చంపేయాలి. యాసిడ్ అంటే మీరు కంగారు పడతారేంటి? అంటే గొంతులో యాసిడ్ పోస్తారంటేను మా రాజీ కంగారు పడ్డది. అవునన్నయ్య, మాకు ఏ అటాక్ అన్నా భయమే. అందులో యాసిడ్ అటాక్ అంటే మరీ భయం. ఇప్పుడు ఈ గొడవంతా ఎందుకు కానీ ఫోన్లో ఎవరి గురించో చెప్తున్నావు? ఎవడన్నయ్య వాడు? మీ అన్నయ్య అంటూ అయి ఉంటాడే. అంత బాగా చనువుగా తిరుగుతున్నాడంటే బాగా జాన్ జిగిరి అయి ఉంటాడు. జిగిరి లేదు, జిలేబీ లేదు, దరిద్రుడు. నా మానాన్ని నేనుంటే కావాలని కాల్ చేసి మరీ హెల్ప్ చేస్తానన్నాడు. ఇప్పుడు స్విచ్ ఆఫ్, నా బొంద్ ఆఫ్ అని కబుర్లు చెప్తున్నాడు. అసలు మీరు వాడిని ఎందుకు నమ్మారు? ప్రతి పనికి మాలిన ఎదవని నమ్మటం అలవాటైపోయింది కాబట్టి. నేననేది ఆ విషయం గురించి కాదు. నేను చేస్తానని చెప్పాను కదా, మళ్ళీ వాడి మీద ఎందుకు నమ్మకం పెట్టుకున్నారు అని. వాడు చేస్తాడనుకున్నాను. అంటే నా మీద నమ్మకం లేదా? నేను చేయలేనని చెప్పానా? మోహన్ గారు, మీరు ఫీల్ అవ్వకండి. ఫీల్ అయ్యి పర్సనల్ గా తీసుకోవద్దు. అవును మంగా, నేను నిజంగానే ఫీల్ అయ్యాను. మాట ఇచ్చాను కాబట్టి కట్టుబడి ఉంటున్నాను. తప్పు నాదే, క్షమించండి. ఆ ఎదవంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అన్నాడు, మీరలా కాదు కదా. ఎదవలే కాదు, అప్పుడప్పుడు మంచి వాళ్ళు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ అని చెప్తారు, మనం నమ్మాలి. చిచ్చి, ఆడంటే ఎదవండి, మీరు ఆళ్ళ ఎదవ కాదు కదా. అలా ఎందుకు అనుకుంటారు మీరు? మాటి మాటికి ఎదవా ఎదవా అని అనకండి, వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. అవునన్నయ్య, మా వారిని ఎదవన్నారు ఎదవా అని అన్నందుకు 2 సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు వరకు లాగారు తెలుసా? నేర్పులాగానే ఊరికి బిల్డప్ అండి. అబ్బో, సర్లే, ఇప్పుడు జరగాల్సింది చూడండి. సర్లే మోహన్ గారు, ఇక నుంచి ఎదవన్న మాట నా నోటి నుంచి రాదు. మినిస్టర్ గారికి ఫోన్ చేయండి, బయలుదేరదాం. ఎక్కడికండి బయలుదేరేది? అంటే అన్నయ్య, మినిస్టర్ గారి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది, అందుకని. అవునా? అది అసలు ప్రాబ్లమే కాదు. అది కూడా మన మంచికే. డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. ఇంటికా? అవునవును, ఇంటికైతే బాగుంటుంది. మోహన్ గారికి వాళ్ళ ఇంటి వంటింట్లోకి వెళ్ళి కాఫీ పెట్టేందుకు చనువు ఉంది. తప్పకుండా వస్తాం. ఎక్కడికి? మినిస్టర్ గారింటికి. ఎక్కడికి వెళ్ళాలో నాకే క్లారిటీ లేదు. ఇంకా మీరంతా ఎక్కడికి వస్తారే? ఇప్పుడు ఇంటికి వెళ్ళడం అంత అవసరమా? ఫోన్ వచ్చాక వెళ్దాం. ఒక్కసారి అడుగు ముందుకు పెట్టిన తర్వాత అడుక్కునే వాడితో అయినా సరే ముందుకెళ్ళిపోవాలి. వెనకడుగు వేయకూడదు, అది నా సిద్ధాంతం. వెనక ముందు ఆలోచించాలన్నది నా సిద్ధాంతం. హలో, మీ సిద్ధాంతాలను రాద్ధాంతం చేయకండి. ఈ ఒక్కసారికి మీ ఇద్దరు నన్ను ఫాలో అయిపోండి. అవును, రాంబాబు చెప్పిందే కరెక్ట్. ఏం చెప్పాడని కరెక్ట్ అనుకోవాలి. మనమందరం మంత్రి గారింటికి వెళ్తున్నాం. ఇది ఫైనల్, నా మాటే శాసనం. రాజీ మాట శాసనం. అబ్బా పదండి. మీ ఆవిడ శివగామియా? శాసనం ఏంటండి తొక్క? అయ్యో ఓరి నాయనో, ఇప్పుడు ఏ ఇంటికి తీసుకుపోవాలి? రండి. వస్తున్నా.
అబ్బా మోహన్ గారు ఇప్పుడు ఎలా వెళ్ళాలి? అంటే నడిచి వెళ్ళాలా, క్యాబ్ లో వెళ్ళాలా, కార్ లో వెళ్ళాలా అని. అంతేగా మంగ? అయ్యో రాజీ, నేను అనేది అది కాదు. మినిస్టర్ గారి ఇల్లు ఎటువైపు తెలిస్తే అటువైపు వెళ్ళొచ్చు కదా అంటున్నాను. అవును మోహన్ గారు, ఎటువైపు వెళ్ళాలి? అదే ఆలోచిస్తున్నానయ్యా, ఎటువైపు వెళ్తే బాగుంటుందా అని. ఆలోచించడం ఏంటండి? చెప్పాను కదమ్మా, నా సిద్ధాంతం నాది. వెనక ముందు ఆలోచించి మరీ వెళ్ళాలి. బాగా చెంచండి, ఈలోగా మినిస్టర్ గారు బయటికి వెళ్ళిపోతారు. ఆయన లేకపోతేనే ఆయన ఇంట్లో కాఫీ తాగి రావచ్చు. మినిస్టర్ గారి ఇంట్లో కాఫీ అంటే మాటలా? ఏమే, ఎవరింట్లో అయినా గేదె పాలతోటే కాఫీ పెడతారు. మినిస్టర్ గారు కదా అని స్పెషల్ గా పంది పాలతో కాఫీ పెట్టరే. నీకు మంచి సీమ పంది పాలతో చేసిన కాఫీ ఇప్పిస్తా, పదవే. అవును, ఇంతకీ మనం ఏ మినిస్టర్ ఇంటికి వెళ్తున్నాము? అవును మోహన్ గారు, మనం ఏ మినిస్టర్ ఇంటికి వెళ్తున్నాం? నాకు ఫలానా మినిస్టర్ అని చెప్తే వాళ్ళ ఇంటికే తీసుకెళ్లేవాడిని. ఇప్పుడు నాకు తెలిసిన మినిస్టర్ దగ్గర తీసిపోతా. సరేరా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, ఉంటా. మోహన్ గారు, నాకు ఫోన్ వచ్చినట్టుంది. ఫోను. హలో సార్, నమస్కారం మంత్రి గారు. ఏంటి, ఊర్లో లేరా? రేపు రమ్మంటున్నారా? సరే సార్, అలాగే, దాందే ఉంది. ఉంటాను సార్. ఎవరు మినిస్టర్ గారు ఫోన్ చేశారా? అవును, అంతా విన్నావుగా. ఆయన ఊర్లో లేరంట, రేపు రమ్మంటున్నారు. నడుచుకొని సగం దూరం వచ్చేసాం కదండి. నడుచుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం. అబ్బా మళ్ళీ ఇంటికా? ఏ మోహన్ గారు, రేపైనా పని అవుతుందా? ఎందుకు అవ్వదు? మినిస్టర్ గారే కాల్ చేశారు కదా. వెరీ గుడ్. మన నమ్మకమే మనల్ని కాపాడుతుంది. జై సైరా బాబా. ఆయన ఎవరు? కాలమే చెప్తుంది. పదనాయన, దా పదండి. అన్నయ్య, నడిచి నడిచి నీరసం వస్తుందన్నయ్య. చెల్లెమ్మా, ఫ్రూట్ జ్యూస్ ఏమన్నా తీసుకురమ్మంటావా? నేను తాగుతానన్నయ్య. నాకు తీసుకురా, 4-5 రకాలైనా పర్వాలేదు. అవునవును, చింతపండు రసం, పండు మిరపకాయల రసం, కాకరకాయల రసం, టమాటా రసం, ఇవన్నీ తీసుకొచ్చి దాని గొంతులో పోయండి. ఓ సారీ, కాస్ట్లీ రసాలు చెప్పానా? బకెట్ తో కుడితి తీసుకురండి. బాగా తాగి బలాన్ని పెంచుకుంటుంది. ఇవన్నీ కాదు గాని, ఎలాగో బయటకు వచ్చాం కదా, నాకు పానీపూరి తినాలనుంది, తినేసి వెళ్దాం. పానీపూరి అదిగో అక్కడే ఉంది, ఎంతగా ఉండదు, తిను, పద. బాబు, అందరికీ తిన్నంత పానీపూరి ఇవ్వు. బాబు, పూరీలు 6 ప్యాకెట్లే ఉన్నాయి, ఇంక లేవా? ఇవి 100 మందికి సరిపోతాయండి. మా ఆవిడ ఒక్కతే 100 మందితో సమానం నాయన. అంటే భయ్యా, మేము 4 ఎక్స్ట్రా ప్లేయర్స్. ఆ రోజుల్లో మా మంగ పూరి అడిగితే మా బాబాయ్ ఏకంగా హోటల్ కొనేసేవాడు. మా నాన్న కూడా అంతే. నాకు ఆకలిస్తుందని చెప్తే 500 మందికి అన్నం పెట్టేసేవాడు తెలుసా. మా చెల్లి ఆమ్లెట్ కోసం గుడ్డు అడిగితే మా బాబాయ్ కోడినే తీసుకొచ్చేవాడు. మా నాన్న సేమ్ కోడినే తెచ్చేవాడు. ఎందుకు? కోడితో ఆమ్లెట్ వేయించేవాడా? ఎట్టకారాలొద్దు, మినిస్టర్ కాలు మిస్ అయిపోద్ది. అంటే మోహన్ గారు, మా గురించి మేము చెప్పుకోకూడదు కానీ మా ఊళ్ళో మేము గొప్పండి. మేము కూడా సేమ్. చెప్తే నమ్మరు కానీ మమ్మల్ని అందరూ గొప్పవాళ్ళు అని పిలిచేవాళ్ళు. మా ఇంటి పేరే అది అనుకునేవాళ్ళు. ఈ గొప్పలు ఆపండి, నాకు డబ్బులు కట్టినోడే గొప్పోడు. డబ్బులు కట్టాలండి. అన్నయ్య, డబ్బులు ఇచ్చేయి, నాకే వద్దు. పదరాజీ, వెళ్దాం. చిచ్చి, మీ వల్ల పరువు మొత్తం పోయింది. పానీపూరి వాడితో తిట్టించుకోవడం ఏంటండి? అమ్మా, పరువు గురించి మా రాజీ మాట్లాడుతుంది. వినండి వినండి, అందరూ వినండి. 10 ప్యాకెట్ల పూరీలు కూడా దీనికి సరిపోవు. మీరు ఇలా మాట్లాడితే ఈ రోడ్డు మీద మన పరువుని మనమే తీసుకునే వాళ్ళం అవుతాం. అయ్యో ఆపండి, ఇంకా అనవసరంగా పానీపూరి అన్నాను. అదేదో పావు బాజీ అన్న పోయేది. ఆ రోజుల్లో పావు బాజీ అని మా చెల్లి అడిగితే మా బాబాయ్ ఫుల్ బాజీ ఇప్పించేవాడు. మా నాన్నగారు కూడా అంతే తెలుసా. అబ్బా ఆపండి, మీ తొక్కలో సోది. ఇంటికెళ్లే వరకు ఎవరైనా మాట్లాడితే తిట్టేస్తాను మిమ్మల్ని, జాగ్రత్త. పదండి. ఆగండ్రా బ్లడీ ఫూల్స్. మిమ్మల్నేరా, మిమ్మల్ని వదలను. మోహన్ గారు, ఆడరుస్తున్నాడు, మనం కూడా అరవాలి. అరవకపోతే మనం పట్టించుకోవట్లేదు అనుకుంటారు. నేను అరుస్తాను, మీరు అరవండి. మిమ్మల్ని అరవడాలు కరవడాలు రోడ్డు మీద అమ్మాయిలు చేస్తారు.
మేం వేరు, మా బ్రీడ్ వేరు. అందరూ చేసినట్టుగా మేము చెయ్యం. అన్నీ ఫోన్లోనే అయిపోతాయి. వాళ్ళిద్దరిని నీ కాళ్ళ దగ్గరికి తీసుకొస్తా. సార్ శపథాలు చేస్తారు, ఎలా తెస్తారండి? అన్ని శాఖల మంత్రులకి ఫోన్ చేసి 10 నిమిషాల్లో వాళ్ళు పట్టుకోమని చెప్పేస్తాను. హలో, పశు సంవర్ధక శాఖ మంత్రి గారా? ఏంటండి ఈ అన్యాయం మీ రాజ్యంలో? వాట్స్ హ్యాపెనింగ్? రాంబాబు, నాకెందుకో మంగ అమ్మోరు తల్లిలా కోపంతో ఉన్న ఎఫెక్ట్ లో కనిపిస్తోందయ్యా. నీకు అలాగే కనిపిస్తుందా? ఆ ఎఫెక్ట్ తో పాటు ఇల్లంతా ఎర్రగా కనిపిస్తోంది. ఇదే ఎఫెక్ట్ లో రాజీ కనిపిస్తే మన రక్తాన్ని కుడితి తాగినట్టు తాగేసేది. అంటే రాజీ గారు బయటపడతారు, మంగ బయటపడదు. అమ్మో, అది ఇంకా డేంజర్ అండి బాబు. అమ్మగారు ఇంకా నోరెప్పలేదు, ఇప్పితే మనకి మీటర్ పగిలినట్టే. దొరబాబు, అమ్మతో నోరిప్పింది. చెప్పమ్మా చెల్లెమ్మా. రేపు మనం ఎమ్మెల్యేని కలవాలనుకున్నాం కదా? అనుకున్నాం. రేపు మనం కలవడం లేదు. ఎందుకు? నా రక్తం మరిగిపోతుంది, నా కోపం రగిలిపోతుంది, నా మెదడు బద్దలైపోతుంది. హాస్పిటల్కి వెళ్దామా? తీసుకెళ్లాల్సింది చెల్లెమ్మను కాదు, ఆ ఇద్దరు ఎదవల్ని. మోహన్ గారు, మంగా వాళ్ళిద్దరిని నా కాళ్ళ ముందుకు తీసుకొస్తాను అని చెప్పారు. కనీసం కళ్ళ ముందు కూడా నిలబెట్టలేకపోయారు. ఫోన్ లో అయిపోవాలి అయిపోవాలి అంటే కాదు, ఫ్లోలో చేసేయాలి. చేస్తా మంగా, చేసేస్తా. వీళ్ళు చేసినా చేయకపోయినా నేను చేస్తాను చెల్లెమ్మా. నీ కళ్ళ ముందే కాదు, కాళ్ళ దగ్గర పడేస్తా. అవును, పడేద్దాం. అమ్మా, నీ నుదుటన ఈ నెత్తుటి వీర తిలకం దిద్దింది ఆ ఎదవల్ని నీ చేతిలో చావు దెబ్బ తినిపించడానికి. ఇదే ఈ దొరబాబు రక్తపు శపథం. ఏం జరిగింది రాంబాబు? నీకు తెగింది. అమ్మా, అది ఆ ఫైర్ అలాగే ఉంచు. ఆ ఎదవల్ని నేను తీసుకొస్తాను. ఇంకెప్పుడు తీసుకొచ్చేది? డే ఎండ్ అయినప్పుడా? మోహన్ గారు, అమ్మడితో ఇంగ్లీష్ మాట్లాడుతుందండి. వింటే వృత్తిక్ష అంటుంది. సైలెంట్ గా ఉండవే బాబు. ఓకే సార్, రాజీ గారు ఈ ఎపిసోడ్ లో వేస్ట్ కార్డ్ లో పడున్నారు. అమ్మడికి బలిచ్చేద్దామా? కొన్నిసార్లు ప్రాపర్టీగానే పనికొస్తుంది. అలాంటి నిర్ణయాలు తీసుకోక మనం బలైపోతాం. ఏంటన్నయ్యా, ఏం మాట్లాడవేంటి? ఆవేశం చల్లారిపోయిందా? కోపం నిద్రపోయిందా? పౌరుషం చచ్చిపోయిందా? మాట్లాడవేంటి? ఎతికి ఎతికి ఎండలో ఎండిపోయానమ్మా. చూసి చూసి చల్లు వణికిపోయానమ్మా. తిరిగి తిరిగి షూస్ కూడా అరిగిపోయాయమ్మా. కానీ వాళ్ళు దొరకలేదు. అంటే వాళ్ళని పట్టుకోలేవు? పట్టుకుంటాను, దొరికే వరకు ఎతుకుతూనే ఉంటాను. మోహన్ గారు, మంగా, ఈ డైలాగులన్నీ మీకు కూడా. ఏ డైలాగులు మంగా? కోపంలో క్లూ ఇవ్వడం కుదరదు, కాలిపోతుంది ఇక్కడ. ఆ ఇద్దరు వాళ్ళని తీసుకొస్తారా? తీసుకురారా? తెల్లారేసరికి వాడిని తీసుకొచ్చే బాధ్యత మాది. పద దొరబాబు. అన్నయ్య, నెత్తురు తిలకం ఆరిపోతుంది. నేను వెళ్ళిపోతా. నెత్తుడి తిలకం ఆరనివ్వనమ్మా, ఆరనివ్వను. హలో, వస్తున్నాను ఇప్పుడే. ఈడెవడయ్యా బాబు? మీకు మళ్ళీ తెగింది సార్. రాంబాబు, నిజం చెప్పవే, ఈ దొరబాబు ఊళ్ళో చికెన్ షాప్ లో పనిచేస్తాడా? వాడికి అంత కర్మ ఏంటి సార్? ఇల్లు, పొలాలు, పెద్ద పెద్ద కోత మిషన్లు ఉన్నాయి. అది సంగతి. అంటే వచ్చి నా చెవికి వస్తాడేమయ్యా? అదేదో వాడి చేయ కోసుకొని ఆ రక్తంతో వీర తిలకం దిద్దుకోవచ్చుగా. పైగా ఇది దొరబాబు రక్తపు శపథం అని బిల్డప్లు. అదే నాకు అర్థం కావట్లేదు సార్. మీ రక్తం కోసి ఆడి బిల్డప్ ఇచ్చి ఆడికి ప్లస్ గా మార్చుకుంటాడేంటండి? వాడుకుంటున్నాడో ఆడుకుంటున్నాడో తర్వాత సంగతి అయ్యా. ఒంట్లోంచి లీటర్ల రక్తం పోయి ఉంటుంది. ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళి బాబు. సార్, మీరు ఈ విషయం మర్చిపోతున్నారు. మనం గనక వాళ్ళిద్దరిని తీసుకురాలేదనుకోండి, అప్పుడు మీకు ఉంటది. మీ ఒంట్లో ఉన్న మిగిలిన రక్తం కూడా తాగేస్తాడు. ఏంటయ్యా భయపెడుతున్నావా? లేదు సార్, జాగ్రత్త పడమని చెప్తున్నా. అసలే ఆ దొరబాబు అన్నయ్యకి మంగంటే ప్రాణం. అయితే నా ప్రాణాలు తీసేస్తాడా? మీ వాడు మరీ తెలివైన వాడు. నీ చేయి కోయడు కానీ నా చేయి మాత్రం అడ్డంగా కోస్తూనే ఉంటాడు. మీకు అసలు విషయం అర్థం కావట్లా.
ఆడి జేబులో కత్తుంది కాబట్టి మీ చేయి కోసాడు. అదే ఆడి దగ్గరే గుణపం ఉండుంటే జస్ట్ ఇమాజిన్. వామో, ఊహించుకోవడం కూడానా? ఏదో సొల్యూషన్ చెప్పవే బాబు. సొల్యూషన్ అంటే ఐడియా ఏంటి అది? వాళ్ళిద్దరూ యాక్సిడెంట్ లో చనిపోయారని రేపు పొద్దున్న ఆ మ్యాటర్ పేపర్లో వచ్చేలా చూడండి. ప్రాబ్లమ్ సాల్వ్డ్. సూపర్ ఐడియా రాంబాబు. పద, ఆ పని మీద ఉందాం. పదండి. అమ్మమ్మంగా ఇంకా ఇలాగే ఉన్నావా? ఫ్రెష్ అవ్వమ్మా, టిఫిన్ తిందాం. రామంగా, నీకిష్టమని పెసరట్టు జీడిపప్పు ఉప్మా చేశాను. నిజమరాజు గారు, నాకు మా చెడ్డ ఇష్టం అండి. కాంబినేషన్ అదిరిపోద్ది. అలా చట్నీ చేశారా? చేశాను. చట్నీ కూడా మంచి స్పైసీగా వచ్చింది. మరి ఇంకెందుకు లేటు? పదండి సార్, లైన్ చేద్దాం. నువ్వు ఆగవయ్యా బాబు. అక్కడ అగ్నిపర్వతం బద్దలయ్యేలా ఉంది. మంగ రియాక్షన్ అస్సలు చేంజ్ అవ్వలేదు. దాన్నే ఉందండి, బొక్కలో చెత్తమొహం. ఇంకో 10 ఏళ్ళైనా అలాగే ఉంటది. మనం తినేద్దాం, పదండి. ఆగవయ్యా. ఎప్పుడు తిండుకోలేనా? సిచ్యువేషన్ బట్టి మూవ్ అవ్వాలి. అంతేనంటారా? అంతేనయ్యా బాబు. అసలే పేపర్ రాలేదని నేను టెన్షన్ పడుతుంటే నువ్వు అడివి. సార్ కంగారు పడకండి సార్, కూల్గా ఉండండి, వస్తుంది. నీదేం పోయిందయ్యా? పేపర్ రాలేదనుకో, మంగ నోరు తెరుస్తుంది, వాడు కత్తి తీస్తాడు, నా చెయ్యి కోస్తాడు, మళ్ళీ దొరబాబు శపథం ఉంటాడు. దోల నాకే కదా తీరేది. అమ్మమ్మంగా ముందు టిఫిన్ తిందాం పదా. వాళ్ళని నీ చేతులతో కొట్టాలంటే బలం కావాలి కదా. ఒక్కసారి వాళ్ళని నా కళ్ళ ముందుకు తీసుకురా, 1000 ఏనుగుల బలం వస్తుంది. వెదవని తొక్కి చంపేస్తాను. నీ బలం నాకు తెలుసమ్మా, అయినా నువ్వు తినాలి. దొరబాబు, పేపర్ వచ్చింది, పేపర్ వచ్చింది, పేపర్ వచ్చింది. ఇదిగో దొరబాబు, మంగకి ప్రాక్టికల్ ప్రాబ్లం అర్థం కావట్లేదు. వాళ్ళని లంచ్ లోపు తీసుకొస్తాను. ఈ లోపు పేపర్ చదివి మంగని కూల్ చేయి. అలాగే మోహన్ గారు. మోహన్ గారు, నాకేదో ఫోన్ వచ్చినట్టుంది, ఒక్క నిమిషం. నమస్తే మినిస్టర్ గారు. ఏంటి సార్? ఏంటి పేపర్ చూడాలా? ఎందుకు సార్? అవునా? నిజమా? సరే సార్, థ్యాంక్ యూ సార్. ఉంటాను సార్. ఏమైంది మోహన్ గారు? ఇప్పుడే మినిస్టర్ గారు కన్ఫర్మ్ చేశారయ్యా. ఆ ఇద్దరు అదవులు పోలీస్ స్టేషన్ లో యాక్సిడెంట్ లో చచ్చిపోయాట. పేపర్ లో పడిందట చూడు. మోహన్ గారు, మీరు మా బాబాయ్ కన్నా గొప్పవాళ్ళండి. థ్యాంక్ యూ. మా చెల్లి కోసం వాళ్ళని చంపేశారా? సాధించావమ్మా వీరనారి, సాధించావు. ఇదిగో చూడు, పేపర్ చూడు. దొరబాబు గారు ఒక్క నిమిషం అండి. సాధించింది మోహన్ గారు అయితే మీరు మంగని అంటారండి? అదే తప్పు. పగ మంగది. ఆ పగని మనందరికి పంచింది. ఆవిడ కోసం మనం సాధించాలి. అప్పుడు ఆవిడ సాధించినట్టు అవుతుంది. ఏంటో ఏమీ అర్థం కావడం లేదు. మంగా పదవ టిఫిన్ చేద్దాం. అవును మంగా, పెసరట్టి చల్లారిపోతే బాగుండదు. రా. నో నో నో, నహి, వద్దు. నా చెల్లెలు వీరనారని మనందరికీ తెలిసింది. మన కోసం ఇంత చేసిన ఆ మినిస్టర్కి తెలియాలి. అప్పటి వరకు నీ నుదుట నెత్తుడు తెలకు ఆరనివ్వనమ్మా, ఆరనివ్వను. ఇదే మళ్ళీ మళ్ళీ ఈ దొరబాబు రక్తపు శపథం. మోహన్ గారు, నాకు మీద ఇష్టం తగిలింది సార్. వాడేంటి సార్ మీ చేత్తో పాటు నా చేయిని కోసేశాడు. కోత నీ వరకు వస్తే కానీ నొప్పి తెలియలేదు. ఒక్కసారి కోసినందుకే అలా అయిపోతే మరి 3 సార్లు జపా జపా జపామని కోసాడు. నాకెలా ఉండాలి? మోహన్ గారు, ప్రతిసారి వాడు శబ్దం చేస్తారండి. ఈసారి మనం శబ్దం చేద్దాం. వాడు మన చేతులు కోసాడు, మనం వాడి కాళ్ళు కోద్దామా? మీ తెలివితేటలు ఎలా ఉండబట్టే ఆడి మమ్మల్ని 3 సార్లు కోసాడు. మరేం చేద్దామయ్యా? సింపుల్ సార్, మనం వాడి చేతిలోకి వద్దాం. అప్పుడు వాడు కత్తిని పట్టుకోలేడు కదా, మనల్ని నరకలేడు కదా. అబ్బా సూపర్ రాంబాబు, నరికేద్దామంతే. అయితే అప్పుడే కాదు, ముందు మినిస్టర్ ఇంటికి వెళ్ళొద్దాం, పదండి. నీకు అసలు విషయం చెప్పాలి సార్. అసలు విషయాలు కొసర విషయాలు లేవు సార్. ముందు ఆ మినిస్టర్ ఇంటికి వెళ్ళాలి. ఆ తర్వాతే వాడి చేతిని కస్తీరా ఫసాక్ 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 అని 3 సార్లు కొయ్యాలి. అది కాదయ్యా, నేను చెప్పేది వినవయ్యా. సార్, ముందు మనం మినిస్టర్ ఇంటికి వెళ్ళాలంతే. చిచి, నీకంటే ఆ దొరబాబు గడే బెటర్. కనీసం మాటైనా వింటాడు. ఏంటో చెప్పండి.
నాకు నాకు మినిస్టర్ తెలియదయ్యా. మినిస్టర్ ఇంట్లో వంట మనిషి తెలుసు. చెయ్యి. ఇప్పుడు ఇదే విషయం వాడితో చెప్తే ఏం కోస్తాడో అని భయంగా ఉందయ్యా. మీరు పర్లేదు సార్, మీతో పాటు నాకు ముందు తెలిసిన వాడు అనుకుంటే నాకేం కోస్తాడో. సార్ ఎందుకైనా మంచిది ఆ దొరబాబుకి నిజం చెప్పేద్దాం పదండి. అవును రాంబాబు, నిజం చెప్పేద్దాం పద. దొరబాబు గారు, దొరబాబు, దొరబాబు గారు. దొరబాబు ఏంటి సార్ ఈ లేడా? వాష్రూమ్ లో ఉన్నాడేమో, ఓ 10 నిమిషాలు వెయిట్ చేద్దామయ్యా. జీవితకాలం అంతా వెయిటింగ్ అయిపోతుంది. ఇప్పుడు ఆడికి నిజం తెలిస్తే ఆడి రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటో. అదేంటయ్యా మళ్ళీ మొదటికొచ్చావు, వాడు ఎలా రియాక్ట్ అవుతాడో అంటావు. ఇప్పుడు ఏంటయ్యా పరిస్థితి? సార్ మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి. ఆడు వచ్చేలోపు ఏదో ఒకటి ఆలోచిద్దాం. చెడ్డ ఆలోచన మంచి ఆలోచన, నన్ను ఈ కోతల నుంచి బయటపడేవా బాబు. మహానుభావ, మీతో ఉన్నందుకు ముందు నేను బయటపడాలి. అవును, వీడేంటయ్యా వాష్రూమ్ లో కాపురం పెట్టాడా ఏంటి? ఎంతసేపు అయినా బయటికి రాడే? ఒకసారి పిలుద్దాం సార్. దొరబాబు, 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 దొరబాబు. రాంబాబు, నాకు అర్జెంటుగా బాత్రూమ్కి వచ్చేలా ఉందయ్యా. ఇద్దరికి ఒకేసారి వస్తే బాగోదేమోనండి. నిజం తెలిసిపోయిందా? తెలిసిపోయి ఉంటుంది. అయినా 2 minutes సైలెంట్ గా ఉండండి సార్. మ్యాటర్ చూసి ఫాలో అయిపోదాం. మోహన్ గారు, నాకేం తెలీదు, నాకెవరూ తెలీదు, నాకేం తెలీదు. ఆ విషయం తరువాత ముందు ఈ కత్తిని మీరు తీసుకోండి. రాంబాబు, ఈ కత్తి నువ్వు తీసుకో. సార్ ఇప్పుడు కత్తులతో మనం ఏం చేయాలి? అబద్ధం చెప్తే చెయ్యి నరుకుతా లేదా నరుక్కుంటా. ఇదే విషయం బయట ఒకటి చెయ్యి నరికి చెప్పాలి. మీరిద్దరూ నాతో రండి. నిజం చెప్పడానికి రక్త చరిత్ర పార్ట్ 3 తీయాలా? తప్పదు, నరకాల్సిందే.